వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు మీల్స్ ప్రిపేర్ చేసుకుందాము. బాస్మతి రైస్ 2.5 కప్ తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. నేను సన్నగా ఉన్న రైస్ తీసుకున్నాను. జీడిపప్పు, సోయా చంక్స్, పచ్చి బఠానీలు, ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, సన్నగా తరిగాను. 1 కప్ సోయా చంక్స్, 3/4 కప్ పచ్చి బఠానీలు. ఎండు బఠానీలు నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మార్నింగ్ కల్లా పచ్చి బఠానీలు రెడీగా ఉంటాయి. 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ బీన్స్ ముక్కలు. వెజిటేబుల్స్ ఈ సైజులో కట్ చేసుకోవాలి. 2 కప్స్ బంగాళదుంప ముక్కలు. జీడిపప్పు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా తాలింపు వేసుకుందామా. ఆయిల్ కాస్త ఎక్కువగానే పోయాలండి. దాల్చీని చెక్క, లవంగాలు, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వచ్చినాయండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందాము. 2 స్పూన్స్ అండి. సోయా చంక్స్ నీట్గా వాష్ చేసి వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్, నానబెట్టుకున్న పచ్చి బఠానీలు, బిర్యానీ ఆకు, సాల్ట్. మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా కూరగాయ ముక్కలు పట్టేలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మిరియాల పొడి వేసుకుందాము. ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, నేను ఆ స్పూన్ యూస్ చేస్తున్నాను. ఆ స్పూన్ తోటి మిరియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. జీరా పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 2 స్పూన్లు. ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. మసాలాలన్నీ కూరగాయ ముక్కలకు పట్టాలి. అప్పుడు దాకా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మూత పెట్టేసుకుందాము. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈలోపు అల్లం చిన్నులపై రెడీ చేసుకుందాము. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మీకు ఇలా ముక్కలుగా ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, 1.5 స్పూన్ వేసుకోండి. 10 మినిట్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకుందాము. ఇదంతా కలిసేలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ముక్కలు కూడా హాఫ్ బాయిల్ అయినాయి. ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ వేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, 1 నిమ్మకాయ రసం మొత్తం పిండుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి సాల్ట్, బియ్యం నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ వాటర్ పోసేసుకుంటున్నాను. 2.5 కప్ బాస్మతి రైస్ ఇంకా వెజిటేబుల్స్కి మొత్తం 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్, వెజిటేబుల్స్ ఇంకా వాటర్ అన్ని మెజర్మెంట్స్ సేమ్ కప్తోనే తీసుకోవాలండి. వాటర్ టేస్ట్ చూసి మసాలాలన్నీ సరిపోయినాయో లేదో చూద్దాము. సాల్ట్ తక్కువైందండి, మళ్ళీ ఒకసారి వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని మూత పెట్టుకుందామండి. 1 పొంగు రాగానే మూత తీయాలి. అన్నం ఉడికేదాకా ఫ్లేమ్ హైలోనే ఉండాలి. 5 మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలండి అన్నము, పైకి కిందకి ఇలాగా. చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి, లేదంటే రైస్ విరిగిపోయిద్ది. రైస్లో వాటర్ అయిపోయేదాకా ఫ్లేమ్ హైలోనే ఉండాలి.
ఇది చూడండి, రైస్లో వాటర్ అయిపోవచ్చినాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుందాము. ఇక్కడి నుంచి సిమ్లో ఉండాలి ప్రాసెస్ అంతా. ఓకే అండి, రెడీ అయిపోయింది వేడివేడిగా వెజిటేబుల్ పులావ్. చూడండి బాస్మతి రైస్ ఎంత బారుగా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. బాస్మతి రైస్ లావుగా ఉంటే ఉడకటానికి టైం తీసుకుంటుంది. సో లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టబాకండి. నేను తీసుకున్న బాస్మతి రైస్ సన్నగా ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్లోనే వండాను. హెల్దీ టేస్టీ వెజిటేబుల్ పులావ్ రెడీ. వేడివేడిగా తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్యాబేజ్ కర్రీ చేసుకుందామా. క్యాబేజ్ 400 గ్రామ్స్ ఉంది. మీడియం సైజు 2 బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు. తాలింపులోకి దాల్చిని చెక్క, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, హింగువ, కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయ ముక్కలు పింకిష్ కలర్లో వచ్చినాయి. కొంచెం పసుపు, ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసి మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మిక్స్ చేసేసి మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. చూడండి, క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా ఎలా సెపరేట్ అయ్యిందో. ఇప్పుడు ఈ వాటర్తోనే క్యాబేజ్ బంగాళదుంప ముక్కలు ఉడుకుతాయి. ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే కర్రీ అంతా ఉడకాలి. ఇది చూడండి ఎంత బాగా ఉడికిందో. కర్రీలో ఉన్న వాటర్ కూడా కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి, ఇంకా కారం. ఇంకా మిక్స్ చేసుకుందాము. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి. మూత పెట్టుకొని మళ్ళీ 3 మినిట్స్ ఉడకనివ్వాలి. అప్పుడు ఈ కారం అంతా ముక్కలకు పట్టిద్ది. చూడండి, 3 మినిట్స్ కంప్లీట్ అయింది. కూర కూడా రెడీ అయింది. క్యాప్సికమ్ ఎప్పుడైనా కానీ ఫ్లేమ్ ఆఫ్ చేయబోయే 3 to 5 మినిట్స్ ముందే వేసుకోవాలండి. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. క్యాబేజ్ కూడా రైస్, చపాతీ, పుల్కా, బ్రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అంతే, వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ప్యాన్ వేడయ్యాక పరాఠా వేసుకుందాము. రెడీమేడ్ పరాఠా కూడా ట్రై చేసుకుందామని షాప్ నుంచి లచ్చా పరాఠా అంటే లేయర్స్ పరాఠా తీసుకొచ్చానండి. 2 వైపులు ఆయిల్ పోసుకుంటూ పరాఠాని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పరాఠాకి పైన లేయర్స్ మాడిపోతే ఇంకా లోపల కుక్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి.
పరాఠా రెడీ అయిందండి. ఇంకా సర్వ్ చేసుకుందాము. రైతా ప్రిపేర్ చేసుకుందాము. 1/2 kg పెరుగు, ఒక టమాటా, ఒక ఆనియన్ చిన్న ముక్కలు చేసుకున్నాను. సన్నగా తరిగిన సగం పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. అంతా మిక్స్ చేసుకుంటే రైతా రెడీ. మధ్యాహ్నం భోజనం సర్వ్ చేసుకుందామా? వెజిటేబుల్ పులావ్, లేయర్స్ పరాఠా, క్యాబేజ్ కర్రీ, రైతా, నిమ్మకాయ, పచ్చుల్లిపాయలు. ప్లేట్ ఎంత నిండుగా ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా. ఫస్ట్ పరాఠా ట్రై చేద్దాము. క్యాబేజ్ కర్రీతో పరాఠా చాలా బాగుందండి. ఇప్పుడు పులావ్ ట్రై చేద్దాము. పులావ్ కూడా బాగుందండి.